మన జీవితంలో ఆస్తి అంతస్తు పలుకుబడి ఎన్నొచ్చినా సరే చిన్నప్పుడు మనం అనుభవించిన సంతోషాన్ని ఎంత డబ్బున్నా సరే పొందగలమా? అదంతా స్వర్గంరా అన్నయ్య. మళ్ళీ మళ్ళీ చూడాలా? చూద్దామా? వీలవుతుందా? వీలవుతుందా? సార్ అసలు ఎవరు సార్ మీరు? ఎందుకు ఎక్కడికి? నువ్వు కార్తీ కదా? కార్తీనా? సార్ నేను అర్జున్ని సార్. అబద్ధం చెప్పకో. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఇలా చూడండి సార్ నా ఐడి. సారీ సారీ తమ్ముడు, తీసుకో. ఐఎమ్ వెరీ సారీ రా, ఐఎమ్ వెరీ సారీ. బై మిస్టేక్ ఇలా జరిగింది. సారీ అమ్మా, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేస్తాను. రండి. రే, నాకు ఒక 30 minutes ఫారిన్ డెలిగేట్స్ తో ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఇది మీ ఇల్లు అనుకోండి, తప్పుగా అనుకోవద్దు. ఏమనుకో. సారీ సారీ అమ్మా. అదే మాకు పెద్ద మత్తు అయిపోయి అందులో నుండి బయటికి రాలేకపోయాం. ఎప్పుడు సాటర్డే సండే వస్తుందని కాచుకొని ఉంటాం. అస్సలు మనుషులు తిరగని చోట్లో ఎక్కడైతే ప్రేమ జంటలు కూర్చుని ఉంటారో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చేవాళ్ళం. తీసుకొచ్చిన అమ్మాయిల దగ్గర మాకే తెలియకుండా ఫోన్ నంబర్ తీసుకుని మా అన్న సపరేట్గా ఒక ట్రాక్ నడిపాడు. ఇందులో బాధింపబడ్డ 2 అమ్మాయిలు ఒకే తాడుతో ఊరి వేసుకుని చనిపోయారు. ఈ సంఘటన తర్వాత మేమిద్దరం చలించిపోయాం. పళ్ళు మన తోటలో పండినవి, ఆర్గానిక్. ఒరే గుండు, ఏంట్రా ఇది? ఓ చూసేశారా? అన్నయ్య, ఇది మంచిది కాదు. ఏంట్రా మంచిది కాదు? నన్ను ఏ అమ్మాయి ఇష్టపడుతుందిరా? అందువల్లే మనం ఎత్తుకొచ్చిన అమ్మాయి నంబర్ తీసుకొని తను బెదిరించి అప్పుడప్పుడు హాయిగా ఉంటున్నా. ఒక అమ్మాయి బయటకు వెళ్ళి చెప్తే ఏమవుతుందో తెలుసా? ముగ్గురం బొక్కలోకి వెళ్తాం. నేను ఈ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను. నా ఫోను ఎవరు అడ్డకూడదు. ఎక్కడ వీడి వల్ల మేమెరుక్కుంటామని మా అన్నయ్యని చంపేయాలని డిసైడ్ అయ్యి మీ ఒక పోలీస్ టీంని లోపలికి దింపాం. కానీ పోలీసులు చంపలేదు, ఇంకేదో టీం చంపేసింది. ఇందులో నీ చెల్లి ఇరుక్కుందని తెలీదురా తమ్ముడు. నీ చెల్లెలు తెలుసుంటే ఆ తప్పు మేము చేసుండవురా. విన్నారా బ్రో? వీళ్ళు ఏం చేశారు చూసారా బ్రో? కోసేద్దామా గురు? అబ్బా వీళ్ళందరినీ వెళ్ళండి బ్రో. వీడిని నేను చూసుకుంటాను, వీడిని నేనేస్తాను. జీ మన దగ్గర కలిసి చంపుదాం జీ. వీడిని చంపితే పుణ్యమే వస్తుంది. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను బ్రో. జీ ముగ్గురికి ఒక లైఫ్ ఉంది బ్రో, కానీ నాకు అలా కాదు బ్రో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బ్రో. ఇది నా పర్సనల్ బ్రో, వీడిని నేను చంపాలి బ్రో. ఏంటి జీ సడన్ గా పర్సనల్ మాట్లాడుతున్నారు? ఒకటిగా తాగేసి తిరిగే వాళ్ళం, ఇప్పుడు సడన్ గా మీ పర్సనల్ అంటున్నారు. రాండి జీ, జాలీగా వీడి కథని ముగించేద్దాం. మనంతా ఫ్రెండ్స్ జీ, ఏదైనా కలిసి చేద్దాం. బ్రో ఇప్పుడు మీరు వెళ్తారా? వెళ్ళరా? మీరు వెళ్ళలేదనుకోండి వీడిని వేసి నేను సూసైడ్ చేసుకుంటాను బ్రో. వెళ్ళండి బ్రో, వెళ్ళండి. ఇదిగో గురు, ఏస్ వచ్చేసాయి. మేము నిన్ను జైల్లో కలుస్తాం. చెప్పరా వాడెక్కడ్రా? అలా దించేస్తాను. వాడికి ఫోన్ చేయరా. ఫోన్కి చార్జర్ పెట్టే రూమ్ లో పెట్టండి రా. ఫోన్ ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆ రూమ్ లో చార్జ్ వేశారు చూడు. రే పిచ్చోడా, లోపలికెళ్ళి బాగా లాక్ అయిపోయావా? ఇక నువ్వు బయటికి రాలేవురా. మధు రాని నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో చూడరా. చచ్చేవరా నా కొడక. ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క పోట్రా. ఒక్క దెబ్బకు ఒక పోట్రా. రాజలింగం ఎక్కడ ఉన్నావు? రాజలింగం. మధు, మధు,
ఎక్కడ్రా ఉన్నావు మధు రే మధు షెడ్ లో ఉన్నాడ్రా నీకోసం వెయిటింగ్ లోపలికి రారా లోపలికి రా మధు రే మధు మధు రే మధు చూడరా ఏం చేశాడు చూడరా రే ఎవర్రా నిన్ను ఇలా కొట్టి కట్టిపడేశారు సేఫ్టీ కోసం దాసగాడి ద్వారా నలుగురిని పంపించావు కదా అవును. అందులో ఒకడు మనం ఎంతమంది అమ్మాయిలు చెడగొట్టావు ఆ అమ్మాయిల్లో ఒకరు అన్నయ్య అంటరా వీడు ఏమంటున్నావురా నువ్వు అవునరా మన వల్ల చనిపోయిందిరా రేయ్, పగ తెచ్చుకోవడానికి ఇలా తెరవరా. చేస్తున్నాడు రా సరే నువ్వు నిజం మొత్తం చెప్పేశావా రౌండ్ కట్టి కొడుతున్నారు రా చెప్పకుండా ఎలా ఉంటావు షిట్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు గా మాట్లాడి రూమ్ లో లాక్ చేసేసా రేయ్ తలుపు తెరవరా రేయ్ అవును వాడితో పాటు ముగ్గురున్నారుగా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు రా వీడు పంపించేశాడు ఓ నీ అంకమ్మ వాడు గనక పోలీసుల దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పాడంటే ఒక్కలో పడతాంరా చావ దొబ్బుతారా మనల్ని హలో రే దాస్ ఎక్కడున్నా రే బ్యాక్ సైడ్ కార్ షెడ్ ఉంది అక్కడికి రా వాడిని వదలకూడదురా నన్ను కొట్టాడు రా వాడు ఉండరా, కొట్టాడు రా, నువ్వేం నన్ను మాట్లాడుకో. కొట్టాడు. దాసు వస్తాడుగా, వాడిని చూసుకుంటాడు, కొట్టాడు నేను రా. చెప్పానుగా. ఏయ్, దాసు, రాని. రా. రేయ్, దాసు ఏమైందన్నా? రే దాసు నువ్వు పంపిన నలుగురు వీడిని చిత్తు కింద కొట్టి నిజాలు రాబట్టారా ఒకడు లోపలున్నాడు ముగ్గురు ఎస్కేప్ ఎందుకన్నా చూస్తూ ఊరుకున్నారు? వాడిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు విరగదీస్తే వాళ్ళే ముందు వస్తారు. చెయ్యరా, చెయ్యు. రండి, పదండి, పద. వెళ్దాం. రా, కొడకా చెప్పు, ఉండరా, పద. నేను చెప్తాను రేయ్, దాసు కొట్రా వీడిని. వదలకన్నా. ఏయ్. ఏయ్. రే మధు ఇప్పుడు నేను హ్యాపీరా ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీరా రే ఫోన్ చేయమని ముగ్గురిని చెప్పండి రమ్మన్నా. ఫోన్ చేయరా రే వాళ్ళు వేసేయరా రమ్మన్రా దానికి అవసరం అయ్యో! Like this. రేయ్, బ్రో వీళ్ళని ఏం చేద్దాం బ్రో రేయ్ మీరు ఓవర్ గా వెళ్తున్నారా మర్యాదగా తాళ్ళు విప్పేయండి లేకపోతే పీస్ పీస్ గా నరికేసి సముద్రంలో వేసేస్తా రేయ్. రేయ్, అలా కొట్టు మేము డిపార్ట్మెంట్ లో చాలా ముఖ్యమైన వాళ్ళం నీ మంచి కోసమే చెప్తున్నా మర్యాదగా కట్లు విప్పేసి కాళ్ల మీద పడి క్షమించమని అలాగే వెళ్ళిపోండ్రా అబ్బా మీరు చేసిన ఏదో పనికి మేము మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలా జీ ఒక చేద్దాం, వీళ్ళు చేసిన నీచితనం అన్నిటినీ వీళ్ళ నోట్లారా రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం.